హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకోసం ఓ మంచి టిఫిన్తో రెడీగా వచ్చేసానండి. ఏంటంటారా టిఫిన్? దోశ. అందరికీ ఫేవరెట్ టిఫిన్ కదా దోశ. సో ఆ దోశనే ఈరోజు నేను ప్లెయిన్ దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. క్రిస్పీగా చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్గా పఫీగా కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు 2 టైప్స్లో కూడా చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అది క్రిస్పీగా చేసినట్టు. ఓకే, ఈ దోశకు కావాల్సినవి ఒక కప్ వచ్చేసి మినపగుళ్ళు తీసుకోవాలి, 3 కప్ రైస్, కొంచెం మెంతులు వేసి 8 to 10 అవర్స్ ఉడిపించుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఒక 4 to 6 అవర్స్ వరకు సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత దోశ పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా దోశని ఎలా చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది కదా, ఎక్కడ కూడా పగలదండి, కరెక్ట్గా వస్తుంది. చూసారా, క్రిస్పీగా వచ్చినాయి. 2 దోశలు అయితే క్రిస్పీగా తినేసి తర్వాత పఫీగా స్మూత్గా ఉన్న దోశని తిన్నామంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ, కారం చట్నీ సూపర్గా ఉంటుంది. అద్దిరిపోతుంది. తిన్నామంటే విడిచిపెట్టాలనిపించదండి. నాకైతే చాలా ఇష్టం అండి పల్లీ చట్నీ అండ్ కోకోనట్ చట్నీతో దోశ కాంబినేషన్. వావ్, అట్లీస్ట్ మీకు చూపించేంత వరకు కూడా నేను ఆగలేకపోతున్నాను. చూసారా, ఒకసారి టేస్ట్ చేసేస్తాను, తర్వాత మాట్లాడుకుందామా? ఓకే, చూస్తుంటేనే అబ్బా ఎంత తొందరగా తినేయాలా అనిపిస్తుంది. వావ్, సూపర్ అంటే సూపర్ అండి, చాలా టేస్టీగా వచ్చేసింది. మీరు కూడా ఇలాగే చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. అండ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు ఎలా చేశారు, ఎలా వచ్చింది టేస్ట్ అన్నీ నాకు చెప్పాలి కదా మరి, ఎందుకంటే మీకోసమే నేను చేశాను.